హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో పుట్నాల చట్నీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ చట్నీ అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి నేను పుట్నాలు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి వేసాక రుచికి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఒకటి చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకోండి, నీట్గా వాష్ చేసుకొని. తర్వాత కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఒకటి రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. అవసరం పడితే ఇంకొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే ఈ చట్నీకి మనం తాలింపు అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒకటి ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఫైనల్గా వేసుకోండి. కరివేపాకు వేసిన వెంటనే ఒకసారి అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపునైతే చట్నీలోకి అయితే మనం వేసుకుందామండి. చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇడ్లీ చేసుకున్నా లేదా దోశ చేసుకున్నప్పుడు పడ్డూలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. చాలా సింపుల్గా అయితే మనం ఈ చట్నీని చేసుకున్నామండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. యమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.